తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే హైదరాబాద్ కు మరి కాసేపట్లో ప్రవీణ్ మృతదేహం తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. అంబులెన్స్ విజువల్స్ కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే మార్చురీ దగ్గరికి ఇప్పటికే కే పాల్ ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఇటు కే పాల్ ని ఎందుకు అడ్డుకున్నారు, మేము ఎందుకు లోపలికి వెళ్లకూడదనే కోణంలో కూడా కే పాల్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించి కూడా ప్రవీణ్ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయినట్లు కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఈ రాత్రికి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మొన్న రాత్రి 11:42 ఈయన మృతి చెందారు. ప్రవీణ్ గారు తమ్ముడు వరకుండా ఎన్నో మామూలు ఎత్తుకాదు ఆయన ఎన్నో మామూలు ఎత్తుకాదు మీ అన్న తమ్మున్న క్రైస్తవ పాస్టర్ మీ అన్న అది తెలుసుకున్న ఆయన నువ్వు ఎన్న మామూలు పడుతుంది కదా ఆయన అలాంటి అన్నకు పుట్టిన ధనుడు నువ్వు లైవ్ లో ఉందంట. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అయితే ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ సంబంధించిన పోస్ట్ మార్టం మొత్తం కూడా పూర్తయింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇదే అంబులెన్స్ లో అయితే ఎక్కించి ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్ లో తన స్వగృహానికి అయితే తీసుకువెళ్లనున్నారు. అయితే పోలీసులు భారీ ఎత్తుగా మోహరించారు. అదే ఇదేవిధంగా లోకల్గా ఉన్న పాస్టర్స్ కావచ్చు, అదేవిధంగా క్రైస్తవ సంఘ నాయకులు కావచ్చు, వీరందరూ కూడా పెద్ద ఎత్తున అతని మృతదేహాన్ని చూడడానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోస్ట్ మార్టం నిష్పక్షపాతంగా జరపాలి, ఆన్ కెమెరా జరపాలంటూ కూడా ఇప్పుడు దాకా పలు డిమాండ్లు చేశారు. అతని యాక్సిడెంట్ కాదు హత్య అంటూ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అతన్ని లాస్ట్ చివరిగా ఆఖరిగా చూసేందుకైతే వారందరూ కూడా ఎగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కుటుంబ సభ్యులు అందరూ కూడా వేడుకుంటున్నారు. చూడొచ్చు మనం క్లియర్ గా చేతులు ఎత్తి నమస్కరించి వారందరూ కూడా చెప్తున్నారు, మీరు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, మాకు క్లియర్ గా తీసుకున్నట్లయితే వారు డైరెక్ట్ గా చెప్తున్నారు. ఈ విషయాన్ని చూడొచ్చు మనం, వారు ఎంత వాల్యూ ఇచ్చారో అందరికీ వందనాలు తెలియజేస్తుంటూ కూడా ఆయన ఇక్కడి నుంచి కూడా వెళ్ళడానికి చూస్తున్నారు. చూడొచ్చు క్లియర్ గా. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా నిష్పక్షపాతంగా అయితే ఎంక్వైరీ జరపాలంటూ కూడా ఇప్పటి వరకు కూడా క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున పొద్దున్న నుంచి నిన్నటి నుంచి కూడా నిర్వహించారు. ప్రవీణ్ కి సంబంధించిన పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. ఆయన బాడీ కూడా తీసుకొస్తున్నారు బయటికి. చూడొచ్చు మనం క్లియర్ గా ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీలో చూస్తున్నాం. మనం క్లియర్ గా చూసుకోవచ్చు పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించిన మృతదేహాన్ని ఏదైతే పోస్ట్ మార్టం అనంతరం కూడా ఆయన మృతదేహాన్ని అంబులెన్స్ లో ఎక్కిస్తున్నారు. క్లియర్ గా చూడొచ్చు. ఏదైతే ఆయన మృతదేహాన్ని పాస్టర్స్ అందరూ మధ్యలోనే సమక్షంలోనే కుటుంబ సభ్యుల సమక్షంలోనే తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్ గా చూడొచ్చు. ఆయన మృతదేహాన్ని ఏదైతే చూసుకోవచ్చో ఆయన మృతదేహాన్ని అంబులెన్స్ లో ఎక్కిస్తున్నారు. అంబులెన్స్ నుంచి కూడా పూర్తిగా హైదరాబాద్ అంబులెన్స్ లో ఎక్కించి హైదరాబాద్ తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయి ప్రొటెక్షన్ కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో చూడొచ్చు మనం క్లియర్ గా ఏదైతే పాస్టర్ ప్రవీణ్ ఉన్నారో ఆయన మృతదేహానికి పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. పోస్ట్ మార్టం కంప్లీట్ అయిన విజువల్స్ మనం చూడొచ్చు. మనం క్లియర్ గా అదైతే అంబులెన్స్ లో ఎక్కిస్తున్నారు మృతదేహాన్ని, అంబులెన్స్ లో ఎక్కిస్తున్న విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇప్పటికే అక్కడికే మృతదేహాన్ని కేఏ పాల్ నేరుగా చూస్తున్నారు. అక్కడ ప్రేయర్ చేస్తున్నారు. ఆయన మృతదేహం వద్ద కేఏ పాల్ అలాగే ఇంకా పాస్టర్లు కూడా క్లియర్ గా అయితే ప్రేయర్ చేస్తున్నారు. ప్రేయర్ చేసిన అనంతరం అక్కడి నుంచి అంబులెన్స్ లో ఎక్కిస్తారు. పూర్తిగా చూడొచ్చు మనం క్లియర్ గా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో చూస్తున్నాం. క్లియర్ గా చూడొచ్చు.
ఏదైతే ఇక్కడ దీనికి సంబంధించి పాస్టర్ ప్రవీణ్ ఉన్నారో ఆయన ఎంతో మంచి వ్యక్తి అని కూడా చెప్తున్నారు. చూడొచ్చు మనం క్లియర్ గా ఆయన మృతదేహానికి ప్రేయర్ చేస్తున్నారు. దేవుడు ఆయనకి పరిశుద్ధాత్మని ఇవ్వాలని, పరిశుద్ధాత్మను ఆయన్ని ఐక్యం చేసుకోవాలంటూ కూడా ప్రార్థన చేస్తున్న పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఏదైతే పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి ఈ మృతదేహం వద్ద పూర్తి స్థాయిలో అయితే ప్రార్థన నిర్వహిస్తున్న పరిస్థితి మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇప్పటికే అంబులెన్స్ కి సంబంధించి అంబులెన్స్ లో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అంబులెన్స్ ఏదైనా ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా మృతదేహాన్ని పూర్తిగా లేదు సార్. ఓకే మీరు సజీవులుగా కలుసుకుంటే పోతూ ఉన్నామని నిరీక్షణతో నేను కనబడుతూ ఉన్నాం. కుటుంబానికి నిరీక్షణ దయచేయండి, విశ్వాసాన్ని దయచేయండి. మీ కృప ప్రతి ఒక్కరి గమనించమని యేసుక్రీస్తునామమున కోరుతున్నాను. ఆమేన్. కృపగల తండ్రి, ప్రవీణ్ గారి కొరకు ప్రార్థన చేశారు, కానీ ఆయనకి న్యాయం జరిగేటట్టు న్యాయం జరిగినట్టు ఆయన కుటుంబానికి న్యాయం జరిగేటట్టు పోలీసులు కానీ పోస్ట్ మార్టం కానీ ఏమి కల్మషం లేకుండా ఇది హత్యగా మాకు తెలిసింది ప్రభా. ఆ సత్యాన్ని బయట గారు ఒక మెసేజ్ పెట్టారంటే వస్తారా? హలో రవీని వెళ్ళకూడదు. ఎస్ చూసుకోవచ్చు క్లియర్ గా వ్యాన్ లో అయితే ఎక్కించారు ప్రవీణ్ మృతదేహాన్ని. ఇప్పటికే అంబులెన్స్ లో కంప్లీట్ గా ఎక్కించారు. పోలీసులు పూర్తి స్థాయి ప్రొటెక్షన్ తో అయితే తీసుకెళ్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి సంబంధించి ఇప్పటికే అంబులెన్స్ లో క్లియర్ గా అంబులెన్స్ లో ఎక్కించారు. అంబులెన్స్ నుంచి ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి నేరుగా అంబులెన్స్ అయితే హైదరాబాద్ కి చేరుకొని ఉంది. పూర్తిగా చూడొచ్చు మనం విజువల్స్ లో పూర్తిగా చూస్తున్నాం మనం క్లియర్ గా ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో. దీనికి సంబంధించి ఎవరైతే పూర్తిగా ప్రవీణ్ కి సంబంధించి మృతదేహాన్ని ఇక్కడ నుంచి హైదరాబాద్ తరలించేందుకు పూర్తిగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పేపర్స్ అన్ని కూడా ఇక్కడ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూడొచ్చు ఇక్కడ అంబులెన్స్ కి సంబంధించి మొత్తం అన్ని కూడా డీటెయిల్స్ అన్ని కూడా ప్యూర్ గా క్లియర్ గా కంప్లీట్ చేశారు. అదేవిధంగా చూసుకోవచ్చు మనం క్లియర్ గా విజువల్స్ లో చూస్తున్నాం. చూసుకోవచ్చు డైరెక్ట్ గా ఆయన మృతదేహాన్ని అంబులెన్స్ లో ఎక్కిస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం. ఇక్కడ ఈ అంబులెన్స్ నుంచే నేరుగా ఇక్కడ నుంచి ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకెళ్తారు. ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీలో చూస్తున్నాం మనం. ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే కంప్లీట్ చేశారు. ఇప్పటికే అంబులెన్స్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పటికే అనేక మంది వెయిట్ చేస్తున్నారు, కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆయన మృతదేహాన్ని చూసిన తర్వాత కూడా చూడొచ్చు మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే కేఏపాల్ కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే పూర్తిగా ఇప్పటికే అనేక మంది చూసుకోవచ్చు కేఏపాల్ కూడా ప్రార్థన చేశారు ఆయన కోసం. ఆయన దేవుడి సన్నిధిలో చేరాడంటూ కూడా ఆయన ప్రేయర్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ రోజు సాయంత్రం ఇక్కడ చేరుకున్నారు కేఏపాల్. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు పూర్తిగా మనం విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా చూసాం. ఏదైతే దీనికి సంబంధించి ప్రవీణ్ మృతికి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే కేఏపాల్ కూడా దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే క్లియర్ గా చూసుకోవచ్చు మనం అంబులెన్స్ కూడా అది వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కేఏపాల్ కూడా కొంతమంది ఆఫీసర్ తో మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది ఏంటని హెడ్నర్స్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. క్లియర్ గా మనం చూడొచ్చు ఇదంతా కూడా చూడొచ్చు మనం క్లియర్ గా ఇదంతా కూడా హడావుడి జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్ గా సార్ చెప్పండి సార్, అసలు ఏమనుకుంటున్నారు ప్రధానంగా ప్రవీణ్ గారి హత్యకి సంబంధించి ఏ అనుమానాలు వ్యక్తం చేస్తారు? ఎవరు చేయించారు, ఎవరు చేశారు అన్నది ఫుటేజ్ ద్వారా ఇంతవరకు పోలీసులు ఆ ఫుటేజ్ ని రిలీజ్ చేయలేదట.
హత్య ఇది యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారా? నా ఇన్వెస్టిగేషన్ లో అయితే ఇది క్లియర్ గా హత్య దాని లేదా నేను నైట్ పిల్లేసి వెళ్ళిపోండి అడిగారు. క్లియర్ గా చూడొచ్చు. సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తున్నారు. కేఏ పాల్ కూడా పూర్తిగా భారీ ఉద్రిక్తత అయితే ఏర్పడుతుంది. అయితే వారు అనేక ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మీడియాతో మాట్లాడేందుకు కూడా ఆయన కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకోవచ్చు, మనం ఇక్కడ నుంచి అంబులెన్స్ బయటికి వెళ్ళిపోతున్న దృశ్యాన్ని మనం క్లియర్ గా చూస్తున్నాం. అంబులెన్స్ బయటికి వెళ్ళిపోతున్న దృశ్యాలను చూస్తున్నాం. అనేక మంది ఆయన చివరి ఆఖరి చూపుని చూసేందుకైతే క్లియర్ గా ఆయన అంబులెన్స్ వెనక పరిగెత్తుతున్నారు. ఎవరైతే ప్రవీణ్ ఫాలోవర్స్ కావచ్చు వారందరూ కూడా అక్కడ పరిగెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుంటుంది.